నమస్తే. మనం రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మీరు రెసిడెన్షియల్ ప్లాట్‌లోనో లేకపోతే ఇండివిడ్యువల్ హౌస్‌లోనో ఇన్వెస్ట్ చేస్తారు. లేదు కమర్షియల్‌గా అయితే రోడ్డు పక్కన ఉండే ప్లాట్ తీసుకొని షాప్ కడతారు. లేదా షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక షాప్ తీసుకొని రెంట్‌కి ఇస్తారు. ఇది కాదు అనుకుంటే అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటారు. అక్కడ ఫార్మింగ్ ఇంకేదైనా చేస్తారు. కానీ ఇయన్నీ ఆప్షన్స్ కాకుండా మనకు ఒక ఎక్స్‌ట్రా ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఎగ్జాక్ట్‌గా కోవిడ్ టైమ్‌లో చాలా ఫేమస్ అయింది. అది ఏంటి అంటే 1 ఏకర్ ఫార్మ్ హౌస్. మనం ఈ వీడియోలో దీని గురించి మాట్లాడదాం. కోవిడ్ టైమ్‌లో లాక్‌డౌన్ వల్ల, కోవిడ్ తర్వాతగా జరిగిన మాసివ్ లే ఆఫ్స్ వల్ల గ్లోబ్ మొత్తము మనం ఒక స్పెసిఫిక్ ట్రెండ్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటి అంటే మాస్ మైగ్రేషన్. అయితే ఈ మాస్ మైగ్రేషన్ మొదటిసారిగా అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్‌కి గమనించడం జరిగింది. ఇలా అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్‌కి వచ్చిన వాళ్ళు, ఈ రూరల్ ఏరియాస్‌లో ఉన్న ఈ లైట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి అలవాటు పడ్డారు. సో, అలా కంపాక్ట్ లివింగ్ నుంచి ఒక ఫ్రీ స్టైల్ లివింగ్ మొదలైంది. ఇక్కడి నుంచి వచ్చిన ఐడియానే 1 ఏకర్ ఫార్మ్ హౌసెస్. 1 ఏకర్ ఫార్మ్ హౌసెస్ వల్ల అసలు మనకున్న లాభాలేంటి? వీటి వల్ల మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే లైట్ హార్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ లివింగ్. యూజువల్లీ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇప్పుడు హౌసింగ్ సొసైటీస్‌లో కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్స్‌లో కావచ్చు, మీరు ప్రాపర్టీ కొన్నప్పుడు దాంతో పాటు కొన్ని రూల్స్ కూడా వస్తాయి. ఇలానే ఉండాలి, ఇలానే పరిగెత్తాలి, ఇంతే మాట్లాడాలి, అక్కడే పరిగెత్తాలి, ఇలానే నడవాలి అని ఇలాంటి వేరియస్ రూల్స్ వస్తాయి. ఇవన్నీ యాక్చువల్లీ తెలుసో తెలియకుండా మీ పైన చాలా రిజిడ్ లైఫ్ స్టైల్‌ని పెట్టడానికి ట్రై చేస్తుంది. అయితే 1 ఏకర్ ఫార్మ్ హౌస్‌లనేది ఒక ఫ్లెక్సిబుల్ లైఫ్ స్టైల్. అక్కడ మీకు నచ్చినట్టు, మీకు కావాల్సినట్టు మీరుండొచ్చు. ఆప్టిమల్ ల్యాండ్ యూసేజ్ వల్ల మీకు కావాల్సిన చాలా సౌకర్యాలు మీరు ఆ 1 ఏకర్‌లోనే అరేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పాయింట్ నంబర్ 2 స్టేబుల్ అండ్ డీపర్ రిలేషన్స్. యూజువల్లీ ఇది చెప్పే ముందు నేను మీకొక స్టోరీ చెప్తాను. మేము ఒకసారి ఒక కాలనీలో ఉన్నాం. ఆ కాలనీలో అటు ఇటుగా మొత్తం 12 ఇళ్ళున్నాయి. ప్రతి ఈవెనింగ్ ఆ ఫస్ట్ ఇంట్లో వాళ్ళు నడుచుకుంటా వచ్చి సిక్స్త్ ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. సో, ఇలాంటి కాలనీస్ మీరు ఇప్పటికి కూడా కొన్ని చూడొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ కాలనీలో ఉన్న ఆ 10 ఇళ్ళు కావచ్చు, 12 ఇళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న జనాలందరూ ఒక కమ్యూనిటీగా ఉంటారు. దీనివల్ల స్టేబుల్ అండ్ డీపర్ రిలేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్‌లానో లేకపోతే కొన్నేళ్ల తర్వాత వాళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా మారుతారు. అయితే ఇప్పుడున్న రియల్ ఎస్టేట్‌లో మీరు ఇన్వెస్ట్ చేశారంటే చాలా కామన్ ట్రెండ్ ఏంటి అంటే ప్రజలు చాలా ప్రైవేట్‌గా బతుకుతారు. ఇన్‌ఫాక్ట్ మేము నా చిన్నప్పుడు ఒక అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళం. నా పక్క అపార్ట్మెంట్‌లో ఉన్న ఆంటీని నేను ఒక 4, 5 నెలల తర్వాత చూసాను. చూసిన తర్వాత కూడా మాట్లాడలేదు. సో, ఇలాంటి చాలా కంపాక్ట్ అండ్ చాలా ప్రైవేట్ లైఫ్స్‌ని మనం లీడ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ 1 ఏకర్ ఫార్మ్ హౌసెస్ వల్ల ఏంటి అంటే ఈ రిలేషన్‌షిప్స్ మళ్ళీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మనము ఆ నేచర్‌కి దగ్గరెళ్ళే క్రమంలో ఇంకా చాలా మందిని కలవటము, ఆ చాలా మందిని మీ లైఫ్‌లో ఒక భాగంగా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల లైఫ్‌లో ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. పాయింట్ నంబర్ 3 డోపమైన్ డీటాక్స్ ఎన్విరాన్మెంట్. ఈ 21st సెంచరీలో మన లైఫ్ స్టైల్ చాయిసెస్ మన బ్రెయిన్‌ని, బాడీని హెవీగా డోపమైన్‌కి పుష్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన కాగ్నిటివ్ పవర్ కావచ్చు, లేకపోతే మన ఫిజికల్ స్టామినా కావచ్చు చాలా లో అవుతుంది. సో, 1 ఏకర్ ఫార్మ్ హౌస్ లాంటి రియల్ ఎస్టేట్ మనకి నేచర్‌కి చాలా మనల్ని నేచర్ చాలా యాక్సెసిబుల్‌గా తీసుకెళ్తాయి. క్లీన్ ఎయిర్ కావచ్చు, లేకపోతే ప్యూర్ వాటర్ కావచ్చు, ఇవన్నీ మన ఎకోసిస్టమ్‌లో చాలా పార్ట్ అయిపోతుంది. ఇలాంటి రియల్ ఎస్టేట్ ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్‌ని చాలా ఆపుతాయి. సో, దీనివల్ల మనం ఫిజికల్‌గా కావచ్చు, మెంటల్‌గా కావచ్చు చాలా స్టేబుల్ అవుతాం. అలానే మన బాడీ యొక్క బయోకెమికల్ రియాక్షన్స్ నేచర్‌కి చాలా లింక్ అవి మన బాడీ న్యూట్రాలిటీని పొందుతుంది. పాయింట్ నంబర్ 4 చైల్డ్ ఫ్రెండ్లీ. మనం చాలా సార్లు అసలు రియల్ ఎస్టేట్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం? మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని. అయితే ఈ 1 ఏకర్ ఫార్మ్ ల్యాండ్ అనేది పిల్లల్ని పెంచడానికి కావచ్చు, లేకపోతే పిల్లల ఎదుగుదలకి చాలా మంచి రియల్ ఎస్టేట్. ఎందుకు అలా అంటే, మీరు ఎప్పుడైనా పురాణాల కథలు వింటే మీరు కామన్‌గా ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుండొచ్చు. ప్రతిసారి మహారాణి ప్రెగ్నెంట్ అయినప్పుడు, మహారాజు మహారాణిని ఆ కింగ్డమ్ యొక్క గురువు దగ్గరికి పంపిస్తాడు. ఆ గురువు గారి ఆశ్రమం ఎప్పుడూ అడవిలో ఉంటుంది. పాయింట్ ఏంటి? మహారాణి అంతఃపురంలోనే చాలా లగ్జూరియస్‌గా, కంఫర్టబుల్‌గా బతకచ్చు. అయితే ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఆశ్రమంలో బ్రతకడానికి కారణం ఏంటి అంటే, దాంట్లో ఒక రీజన్ యాక్సెస్ టు ద నేచర్. ఎప్పుడైతే మనం ప్రకృతికి చాలా దగ్గరుంటామో, ఒక లో ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటామో, మనకి పుట్టబోయే పిల్లల యొక్క గ్రోత్ చాలా బావుంటుంది అని నమ్ముతారు. ఇప్పుడు న్యూరోలాజికల్ సైంటిస్ట్‌లు కూడా వాళ్ళ రీసెర్చ్‌తో చాలా క్లియర్‌గా తేల్చిందేంటి అంటే, పిల్లలు పుట్టిన 5 సంవత్సరాలకంతా 80% ఆఫ్ మెంటల్ డెవలప్‌మెంట్ జరుగుతుంది. సో, పిల్లలు పెరగడానికి ఈ 1 ఏకర్ ఫార్మ్ ల్యాండ్ అనేది ఎనఫ్ స్పేస్‌ని ఇస్తుంది. వాళ్ళని ఎన్విరాన్మెంట్‌కి, నేచర్‌కి చాలా దగ్గరగా పెడుతుంది. సో, వాళ్ళు కొత్తది ట్రై చేయడానికి కావచ్చు, ఎక్స్‌పెరిమెంటేషన్ చేయడానికి కావచ్చు, చాలా ఎనఫ్ స్పేస్ ఉండటం వల్ల వాళ్ళకి మెంటల్ గాని, ఫిజికల్‌గా గాని స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. ఎంజాయ్‌మెంట్. మనందరికీ బాగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది. మనందరికీ చాలా పార్టీస్ చేసుకోవాలని ఉంటది. అయితే ఇక్కడ పాయింట్ ఏంది అంటే వేరే వేరే రియల్ ఎస్టేట్స్‌లో మీరు ఇంత ఎంజాయ్ చేయడానికి, ఇన్ని పార్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉండవు. మీరు ఒకవేళ లౌడ్ మ్యూజిక్ పెట్టి ఎంజాయ్ చేయాలనుకున్న వెంటనే పోలీస్ నుంచి ఒక కాల్ వస్తుంది. అయితే 10 తర్వాత చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ 1 ఏకర్ ఫార్మ్ హౌస్‌లో ఈ 1 ఏకర్ ఫార్మ్ హౌస్ వల్ల ఈ ఫార్మ్ హౌస్ పార్టీస్ అనేది చాలా ట్రెండీగా అయ్యాయి. ఇక్కడ మీకు ప్రైవసీతో పాటు మీరు ఎంజాయ్ చేసుకోవడానికి, మీరు ఎంజాయ్ చేయడానికి చాలా స్పేస్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్సే గాకుండా, ఫార్మింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే మీరు పెట్స్ పెంచుకోవాలి అనుకున్నా, ఇలాంటి హాబీస్ అన్నిటికి
ఈ 1 ఏకర్ ఫార్మ్ హౌస్లు అనేది చాలా సూటబుల్. ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, రూరల్ కనెక్టివిటీ, క్విక్ కామర్స్, శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇవన్నీ ఈ 1 ఏకర్ ఫార్మ్ హౌసెస్ అనేది ఒక రియల్ అండ్ క్రెడిబుల్ రియల్ ఎస్టేట్ ఆప్షన్గా మనం ముందరికి తీసుకొస్తాం. అయితే 1 ఏకర్ ఫార్మ్ హౌస్ గురించి ఇదంతా నా ఒపీనియన్. మీకేదన్నా ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి.